హాయ్ అండి, ఐఎమ్ సంగీత డైటీషియన్, అపోలో లైఫ్. మీకు ఈరోజు రోగనిరోధక శక్తి గురించి తెలుసుకున్నాము. అసలు ఇది మన రోగనిరోధక శక్తి అనేది మనకు ఎలా పనిచేస్తుంది, అసలు రోగనిరోధక శక్తి అంటే ఏమిటి, ఇది మనం ఎలా పెంపొందించుకోవాలి, మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అండి. మనం ముఖ్యంగా తల్లి నుంచి మనకి ఇమ్యూనిటీ అనేది ముందుగానే మనకు వస్తుంది. అంటే తల్లి మాయ నుంచి బిడ్డకి సంక్రమిస్తుంది అనమాట. అంటే తల్లి ముందుగా మనకు ఏమేమి టీకాలు తీసుకున్నట్టుందో అదన్నీ బిడ్డకు వర్తిస్తుంది. అలాగే తల్లి పాల ద్వారా కూడా బిడ్డకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ద్వారా మనకి ఈ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అంటే రోగనిరోధక శక్తి అనేది బిడ్డకు వస్తుంది. అదే ఇమ్యూనిటీ మనకు బాడీలో లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ బారిన పట్టుకోవడం అనేది చాలా సహజం అండి. ముఖ్యంగా ఏ విషయమైనా జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సరే మనకు రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటేనే మనము దీని గురించి రక్షించుకోగలుగుతాం. దీనికి చేయవలసిన మన అందరి బాధ్యత ఏంటంటే ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం. ఎలాగో కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఆధారపడి ఉంటుందండి. ఏదో మనం ఆహారం తీసుకుంటున్నాం కదా అనేది కాకుండా ఎలా తీసుకుంటున్నాం, ఎంతవరకు తీసుకుంటున్నాం, దాని నుంచి మనకు ఎంతవరకు మన శరీరం గ్రహిస్తుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనకి ముఖ్యంగా మన ఫుడ్ అంటే ఆహారం విషయంలో కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అని ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఇవి శక్తిని ఇస్తాయి, ప్రోటీన్స్ కూడా మనకు శక్తిని ఇస్తాయి, ఫ్యాట్స్ లో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి. సో మనం ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఎలా